హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో గోల్డ్ బ్యాంగిల్స్ ఎలా కొనుక్కోవాలి అనే ఒక ట్రిక్ని అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ యాక్చువల్లీ 2 బ్యాంగిల్స్, ఇది రియల్ స్టోరీ. నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే ఇలా ప్లాన్ చేసుకొని కొనుక్కున్నాను, కానీ అప్పుడైతే గోల్డ్ ప్రైస్ అయితే కొంచెం తక్కువ ఉంది. సేమ్ ప్లానింగ్ ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్తో అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. 2 బ్యాంగిల్స్కి అంటే మినిమమ్ మనకి స్ట్రాంగ్గా కావాలి అని అంటే 3 సవర్స్ దాకా పెట్టుకోవాల్సి వస్తుందండి. మా సైడ్ అయితే సవర్స్తో మెన్షన్ చేస్తారు గోల్డ్ని, అంటే 8 గ్రామ్స్ ఈక్వల్ టు 1 సవర్ అనమాట. అలాగా మనం 3 సవర్స్తో అయితే 2 బ్యాంగిల్స్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఈచ్ సవర్ 8 గ్రామ్స్ లెక్కనమాట, అంటే 24 గ్రామ్స్కి ఇప్పుడైతే మనం ప్లాన్ చేస్తున్నాము. నాకు తెలుసండి ఈ ప్లాన్ అయితే కొంచెం కష్టమే, అంటే ఎవ్రీడే మనం 600 చేంజ్ అయితే మనం వేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇది 3 సవర్స్ కాబట్టి అలా వద్దు, 1 సవరే అంటే 1 సవర్ అలా తీసుకుందాము అనుకుంటే ఈ అమౌంట్ని డివైడెడ్ బై 3 వేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సవర్కి కానైతే 200 రూపీస్ ఛాలెంజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం వీడియోలోకి వచ్చినట్లయితే ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్ని బట్టి అయితే 73,600 రూపీస్ అయితే ఉందండి 8 గ్రామ్స్. ఇప్పుడు మనము ఇంటూ 3 కాబట్టి 3 సవర్స్ కాబట్టి మనకి ఇంచుమించు 2,20,800 దాకా పడుతుంది. ఇది వచ్చేసి 365 డేస్ ఛాలెంజ్ అండి, అంటే 1 ఇయర్ ఛాలెంజ్ అనమాట. మనము డే 1 నుంచి స్టార్ట్ చేస్తాము, 365 డేస్ వరకు అయితే మనం ఈ ఛాలెంజ్ అయితే చేస్తామన్నమాట. ఎవ్రీడే 604 నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. 604 రూపీస్, 605 రూపీస్, 606 రూపీస్, ఇలా 1 రూపీ పెంచుకుంటూ వెళ్తాము. మనం స్టార్టింగ్ వచ్చేసి 604 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాము. అండ్ మనం ఎండ్ చేసేటప్పటికి 630 రూపీస్కి మనకి 27 డేస్కి ఎండ్ అయిపోతుంది. తర్వాత 3 డేస్ 600 లెక్కన వేసుకుంటాము. ఇలా మనకి 1 మంత్కి వచ్చేసి 18,459 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఈ 18,459 రూపీస్ని మనం ఇదే ప్లాన్తో 12 మంత్స్ కానీ వేసుకున్నాము అని అంటే మనకి పర్టికులర్ అమౌంట్ అయితే 1 ఇయర్లో వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే ఇది మనం 1 ఇయర్ సేవింగ్ ఛాలెంజ్ చేస్తాం కాబట్టి మనం చేస్తున్నది 3 సవర్స్ కాబట్టి మనం ఇంత అమౌంట్ అయితే వేసుకుంటున్నాము. ఇందులో ఒక్క సవర్కే మనం వేసుకోవాలి అని అంటే జస్ట్ 200 చేంజ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ 3 సవర్స్కి వేసుకుంటున్నాం కాబట్టి పెర్ డే అయితే 604 రూపీస్ నుంచి అయితే మనము సేవ్ చేసుకుంటూ వస్తాము పెర్ డే. ఇలా మనకి మంత్లీ అయితే 18,400 చేంజ్ అయితే వస్తుంది. ఇలాగా మనం 12 మంత్స్ కానీ సేవ్ చేసుకున్నాము అని అంటే మనం ఈజీగా ఈ యొక్క బల్క్ అమౌంట్ని అయితే మనం చేయగలుగుతాం. అంటే 2,21,500 రూపీస్ని అయితే మనం సేవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చేంజెస్ ఎందుకు వేశాను, కరెక్ట్గా అమౌంట్ వేయకుండా 604, 605, 606 ఇలా ఎందుకు వేశాను అని అంటే మనం గోల్డ్ కొనుక్కునేటప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆ 1 ఇయర్లో ఎంతో కొంత గోల్డ్ అయితే పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు మనకి ఈ యొక్క చేంజ్ ఏదైతే ఉందో అది యూజ్ అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి పర్టికులర్గా అమౌంటే కాకుండా దానికి కొంచెం చేంజ్ యాడ్ చేస్తూ మనం సేవ్ చేసుకుంటాము. ఇది 365 డేస్ ఛాలెంజ్ కాబట్టి ఎవ్రీడే ఇంత అమౌంట్ అని అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే కొంచెం కష్టమే. బట్ అంత పెద్ద అమౌంట్ ఒక్కసారి మనము 2 lakhs సమ్ అమౌంట్ తీసుకెళ్ళి కొనుక్కోవాలి అని అంటే కష్టం కదా. కాబట్టి ఈ ప్లాన్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే ఈ ప్లాన్ యూజ్ చేసే 2 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. కాకపోతే అప్పుడు ఏంది అని అంటే గోల్డ్ అనేది కొంచెం తక్కువ ఉన్నిందనమాట. సవర్ వచ్చేసి 25,000 మాత్రమే ఉన్నింది. కాబట్టి నేను అప్పుడు రేట్ని బట్టి ఇదే ప్లాన్ అప్లై చేసుకొని అయితే తీసుకున్నాను. కానీ ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కొంచెం పెరిగింది కాబట్టి, కొంచెమేం బాగానే పెరిగింది కాబట్టి ఈ గోల్డ్ ప్రైస్కి తగినట్టయితే వేశాను. ఒకవేళ అంత అమౌంట్ ఒకేసారి అంటే ప్రతిరోజు 600 రూపీస్ సేవ్ చేయలేము అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 200 రూపీస్ సేవ్ చేయడానికి అయితే ట్రై చేస్తే మనమైతే 1 ఇయర్లో ఒక సవర్ అంటే 8 గ్రామ్స్ అయినా మనం సేవ్ చేయగలుగుతాము. మన యొక్క ఫైనాన్షియల్ ఎబిలిటీ